హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్. ఈరోజు సండే నైట్ డిన్నర్ స్పెషల్. ఇది గోంగూర పులావ్ చేస్తున్నాను. దీనికోసం అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా క్యారెట్ అయితే ఫ్లేవర్ కోసం, అదే ఆప్షనల్, వేయకపోయినా పర్లేదు, కానీ నేను ఏదో పిల్లల కోసం అని వేసాను. ఇంకా ఆనియన్స్ ఎక్కువగా ఉంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసింది అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే గోంగూర పెద్దవి 2 కట్టలు తీసుకున్నాను నేను. ఎందుకంటే ఫ్లేవర్ ఫుల్గా రావాలి, మంచి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. కొంచెం వేస్తే దాని ఫ్లేవర్ రాదని. ఇంకా రైస్ అయితే మేము 4 మెంబర్స్ కాబట్టి 2 గ్లాసెస్ రైస్ పెట్టాను. మార్నింగ్ ఉండాలి, పిల్లలు నైట్ తిన్నదానికన్నా మార్నింగ్ ఎక్కువ ఇష్టంగా తింటారు. అందుకే ఇంకా కొంచెం ఎక్కువనే పెడతా, కొంచెం మార్నింగ్ వరకు ఉండేటట్టు. ఈ 2 గ్లాసెస్ రైస్కి 3 3 కన్నా కొంచెం తక్కువ వాటర్ పోసి ఇంకా కడిగి పెట్టుకున్నాను 1/2 అవర్ ముందే. ఇంక ఇదంతా ప్రిపేర్ చేసేసరికి రైస్ మంచిగా నానినాయి. పులావ్కి కొంచెం అంత పొడి పొడి రాలుతూ వస్తే బాగోదు, కొంచెం తడిగా ఉంటేనే బాగుంటుంది రైస్. అందుకే ఇంకా కొంచెం ముందు నానబెట్టుకున్నాను. అంతా వేసేసి ఇక్కడ చూపించిన విధంగా అయితే పోపు, సాజీరా, సాజీరా, ఆవాలు, ఇంకా అవన్నీ వేసేసి, ఇంకా పోపుకైతే బిర్యానీ ఆకు, ఇంకా జాజికాయ కూడా కొంచెం దంచేసి బిర్యానీ ఆకు వేసాను. దీంట్లోనే గోంగూర మొత్తం మిక్సీ పట్టి దాంట్లో రైస్ వేసి రైస్తో పాటు కలిపి ఒక 10 మినిట్స్ అసలు ఎసరు వేయకుండా, వాటర్ వేయకుండా రైస్ని గోంగూర కలిపేటట్టు ఉంచితే మంచి రైస్కి పట్టేస్తుంది. తర్వాత మనం దాని క్వాంటిటీ బట్టి, ఇప్పుడు 2 గ్లాసెస్ కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ అలా వేసాను నేను. సూపర్ టేస్ట్ వస్తుంది, టెక్స్చర్ కూడా సూపర్ వస్తుంది, అంత పొడి పొడి కాకుండా మంచి టేస్ట్కి వస్తుంది. సూపర్ టేస్ట్ వచ్చింది మాదైతే. మా నైట్ డిన్నర్ ఇది, సండే నైట్ డిన్నర్ ఇది. మీ సండే నైట్ డిన్నర్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.